ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 19, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తుంది. అందువలన శ్రీమతాన్ని మర్చిపోకండి. మీ మతమును వదిలి తండ్రి శ్రీమతమునే అనుసరించండి. ప్రశ్న: పుణ్యాత్ములుగా అయ్యేందుకు యుక్తి ఏది? జవాబు: పుణ్యాత్ములుగా అవ్వాలంటే సత్యమైన మనస్సుతో, ప్రేమతో తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకండి. అందరికీ మార్గమును తెలియజేయండి. ఈ పుణ్యకార్యం నేను ఎంత చేస్తున్నాను అని మీ మనస్సును ప్రశ్నించుకోండి. 100 రెట్లు శిక్షలు అనుభవించవలసి వచ్చే కర్మలేవి చేయలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోండి. చెక్ చేసుకోవడం వలన పుణ్యాత్మలుగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి ఇచ్చే అవినాశి జ్ఞానరత్నాల ఖజానాపై గౌరవం ఉంచాలి. నిర్లక్ష్యం చేసి పాపకర్మలు చెయ్యరాదు. భగవంతుడు చదివిస్తున్నారని నిశ్చయం ఉంటే అపారమైన సంతోషంలో ఉండాలి. సెకండ్ పాయింట్: ఈశ్వరుని ఇంటిలో ఎప్పుడూ దొంగతనం మొదలైనవి చేసే ఆలోచన రాకూడదు. ఈ అలవాటు చాలా మురికిది, చెడ్డది. పైసా దొంగిలించిన వాడు రేపు లక్షలు దొంగిలిస్తాడని అంటారు. నేటి చిన్న దొంగే రేపు గజ దొంగ అవుతాడు. మేము ఎంత పుణ్యాత్మగా అయ్యాము అని మీలో మీరే ప్రశ్నించుకోండి. వరదానము: నిర్బలమైన వ్యాకులపడే అసమర్థ ఆత్మకు అదనపు బలము ఇచ్చే ఆత్మిక రహందిల్ భవ. ఆత్మిక దయాహృదయులుగా అవ్వండి. వివరణ: ఎవరైతే ఆత్మిక దయాహృదయం కల పిల్లలుగా ఉన్నారో వారు మహాదానులుగా అయ్యి పూర్తిగా ఆశలు వదిలేసిన కేసులో ఆశలు కలిగిస్తారు. నిర్బలంగా ఉన్నవారిని బలవంతులుగా చేస్తారు. దానము సదా పేదలకు, ఆధారం లేని వారికి ఇవ్వబడుతుంది. కనుక ఎవరైతే నిర్బలురుగా వ్యాకులపడే అసమర్థ ప్రజా క్వాలిటీకి చెందిన ఆత్మలుగా ఉన్నారో వారి పట్ల ఆత్మిక దయాహృదయులుగా అయ్యి మహాదానిగా అవ్వండి. పరస్పరంలో ఒకరికొకరు మహాదానులుగా కాదు. వారైతే సహయోగి, సాథీలు, సోదరులు, తోటి పురుషార్థులు. వారికి సహయోగం ఇవ్వండి, దానం కాదు. స్లోగన్: సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్టమైన సాంగత్యంలో ఉంటే వేరే ఎవ్వరి సాంగత్యం యొక్క రంగు ప్రభావం చూపించలేదు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. ప్యూరిటీతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మిక పర్సనాలిటీని ధారణ చేసి ఈ శ్రేష్టమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నశాలో ఉండండి. మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకొని సదా ప్రసన్న చిత్తులుగా ఉంటే అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. అశాంతి మరియు దుఃఖి ఆత్మలు మీ ప్రసన్నంగా ఉండే దృష్టితో ప్రసన్నంగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.